ఈరోజు నేను బియ్యం డబ్బాల గురించి చెప్తున్నాను. మాది చిన్న వంటిల్లండి. ఈ చిన్న వంటింట్లో ఈ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, గ్యాస్ బండ కింద డబ్బాలు పెట్టుకుంటాం, బియ్యం డబ్బాలు. అయితే మాకు హైదరాబాద్లో 3 నెలలకు ఒకసారి రేషన్ బియ్యం ఇస్తున్నారు. చాలా బియ్యం కదండి, 3 నెలలకు ఒకసారి ఇచ్చే బియ్యం. అందుకని ఈ డబ్బాలన్నీ తీసి, కొద్ది కొద్దిగా బియ్యం ఉంటే అన్నీ తీసి అక్కడ డబ్బాలు ఎక్కడైతే పెట్టుకుంటామో అదంతా కూడా తుడిచేసి, తర్వాత డబ్బాలను కూడా తుడిచేసాను. ఎందుకంటే కడిగితే మళ్ళీ నీళ్ళు ఆరేది కష్టం కదా, వర్షాలు పడుతున్నాయి. అందుకని క్లాత్ పెట్టి తుడిచేసాను. ఇంకా బియ్యం అయితే ఈ డబ్బాలకు పోసేసామండి. పోసి మూతలు పెట్టి లోపల పెట్టేసుకున్నాం. వీటి మీద ఇంకొక సన్న బియ్యం డబ్బా కూడా ఉంది, అది కూడా తుడిచి పెట్టేశాను. 3 మొత్తం బియ్యానికి. తర్వాత ఇక్కడ ఎండుమిరపకాయల డబ్బా, ఇంకా జొన్న పిండి, రాగి పిండి డబ్బాలు అవన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటాము. తర్వాత ఉల్లిపాయలు, టమాటాల పుట్టు కూడా కడిగేసి ఆరబెట్టేశాను. ఇంకా ఎల్లుల్లిపాయ పుట్టు కూడా క్లీన్ చేసేసాను. మీరైతే చిన్న కిచెన్లో ఎలా సర్దుకున్నారు? నేనైతే ఇలా సర్దుకున్నానండి. ఓకేనండి.